చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో సినిమాని ప్రకటించి ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపాడు. అనూహ్యమైన ఈ వైల్డ్ కాంబినేషన్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మెగా బ్లడ్ ప్రామిస్ అంటూ శ్రీకాంత్ ఓదెలతో చిరుతో దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఈ కాంబో తీవ్ర హింసాత్మకంగా ఉంటుందనే ట్యాగ్ జోడించారు. ఈ లేటెస్ట్ పోస్టర్ లో చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కలిసి చేతులను బిగించి రక్తంతో ఉన్న స్టిల్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందుకు తోడు చిరు నా హీరో, ఆయనతో సినిమా చేయడం నా కల అని చాలాసార్లు డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇక ఒక అభిమానిగా చిరుని ఎలా చూపించనున్నాడో ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ చెప్పకనే చెప్తున్నాయి. ఇక ఫ్యాన్ బాయ్ తాండవం మొదలైనట్టే. మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం నానితో ఓ మూవీ చేస్తున్నాడు. దాని తర్వాత చిరు ప్రాజెక్టును తెరకెక్కించనున్నాడు. నానితో ప్యారడైజ్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. అనౌన్స్మెంట్ తోనే అత్యంత క్రేజీ చిత్రంగా ఇది మారిపోయింది. ఎందుకంటే అనౌన్స్మెంట్ పోస్టర్ ఓ రేంజ్ వైలెంట్ గా ఉంది. చిరంజీవి చేతిని పోస్టర్లో చూపించారు. చేయి మొత్తం రక్తంతో దడిచిపోయింది. హింసలోనే అతడికి శాంతి ఉంటుంది అనే క్యాప్షన్ ని కూడా ఇచ్చారు. చిరంజీవిని డైరెక్ట్ చేయడం శ్రీకాంత్ ఓదెల డ్రీమ్. తన కళని 3వ చిత్రంతోనే సాకారం చేసుకునే అవకాశం శ్రీకాంత్కు దక్కింది. సుధాకర్ చెరుకూరి తన సంస్థ LLV సినిమాస్తో కలిసి నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడమే కాకుండా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో చిరంజీవి రక్తం కారుతున్న చేతితో కనిపిస్తున్నారు. దీనికి అతను హింసలో శాంతిని పొందుతాడు అనే అద్భుతమైన క్యాప్షన్ జోడించారు. ఈ సందర్భంగా నాని తన ట్విట్టర్లో ఓ భావోద్వేగంగా ఉండే సందేశం పోస్ట్ చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను. ప్రతిసారి ఆయన కోసం గంటల తరబడి లైన్లోనే నిలబడ్డాను. ఈ క్రమంలో నా సైకిల్ కూడా కోల్పోయాను. ఆయనతోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయనని సమర్పిస్తున్నాను. ఇది ఫుల్ సర్కిల్ అని నాని పేర్కొన్నారు. ఇంతకుముందు శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమా దసరాతో సూపర్ హిట్ సాధించిన నానినే మరొకసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ను పెట్టారు. ఈ చిత్రం పూర్తయ్యాక చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం విశ్వంబర. ఇది మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్నది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.